హాయ్, వెల్కమ్ టు కమ్మని రుచులు. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ తమలపాకు పుదీనా పొడి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది. అందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినాయి. అందులో ఎండుమిర్చి తగినన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీన్ని పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు తమలపాకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. 10 తమలపాకులు తీసుకొని కట్ చేసి ఎండలో పెట్టుకోవాలి. ఎండపెట్టిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. 1 కప్పు పుదీనా, 10 తమలపాకులు ఎండబెట్టుకుంటే 1 కప్పు అవుతుంది. తమలపాకు చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ తమలపాకు పొడి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం రోజు తమలపాకు తినము, అలా అని ఇలా ట్రై చేసుకొని చూడండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు తీసుకొని ఇలా వేడి చేయాలి. ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి వేడి చేసి గ్రైండ్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అందులో 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తమలపాకు ఈ పౌడర్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. గ్రైండర్లో పొడి చేసుకున్నాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. ఇలా పొడి రెడీ అవుతుంది. తమలపాకు ఆరోగ్యానికి చాలా మంచిది, జీర్ణశక్తిని ఇస్తుంది. అందుకని రోజు తినం కాబట్టి అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని రోజు ఒక ముద్ద తింటే చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా పెట్టండి.